ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 39:11 చరణం చదువుకుంటున్నాము. దోషమును బట్టి నువ్వు మనుషులను గద్దింపులతో శిక్షించుచున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నువ్వు వారి అందము చెడగొట్టేదవు. నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారే. దావీదు భక్తుడు ఇక్కడ మనుషుల గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ఎంతటి అందం కలిగిన వారైనా, ఎంతటి సంపద కలిగిన వారైనా దేవుడు పిలిచినప్పుడు తిరిగి వెళ్ళవలసిన వారమే అని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అని యెషయా 46:8 వరకు మనం చూస్తున్నాం. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అంతమంది అడవి పువ్వులే ఉన్నవి. యెహోవా తన శ్వాస వారి మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఈ భూమి మీద నిత్యము నిలిచి ఉండేది, ఆనాటి నుండి ఈనాటి వరకు నిలిచి ఉండేది దేవుని వాక్యమే. కానీ ఆనాటి నుండి పుట్టిన మనుషులు ఈనాటి వరకు బ్రతికి ఉండలేదు, ఏ తరం వారు. ఎందుకంటే వారి ఆయుష్కాలము కేవలము 70 లేక 80 సంవత్సరాలని మోషే భక్తుడు చేసిన ప్రార్థనలో చూస్తున్నాం. అధికమైతే దాని వైభవం, ఆయాసము, దుఃఖము అని మనం చూస్తున్నాం. ఎందుకంటే కీర్తనల 93లో నరులారా తిరిగి రండి అని దేవుడు పిలిచినప్పుడు ప్రతి ఒక్కడు తిరిగి వెళ్ళవలసిన వయసుతో నిమిత్తం లేదు. అది దేవుని చిత్తములో మనం ఎంతకాలము ఉండాలనేది దేవుని యొక్క తీర్మానమే కానీ మన ఇష్టం కాదు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి ఎందులే ఒక జామ వలె ఉన్నది. వరద చేతనైనట్టు నువ్వు వారిని పారగొట్టగా వారు నిద్రింతును. ప్రొద్దున వారు గడ్డి వలె చిగురింతురు, సాయంకాలమున అది కోయబడి వాడబారును అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బ్రతికి ఉన్నవారు ఈ కొద్ది ఆయుష్కాలమును గురించి తెలుసుకొని జీవించడం నేర్చుకోవాలి. చాలామంది బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో ఏదో కూడబెట్టుకోవాలి, మిగిల్చుకోవాలి, సంపాదించుకోవాలి, మేము ఎవరమో ఒక గొప్పవారమని అనిపించుకోవాలనే తాపత్రయంతో రేపు ప్రభు పిలిస్తే వెళ్ళాలనే ఆలోచన లేకుండా ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు, స్థాన మహిమల కొరకు, ఘనతల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి గురించి మనం చూస్తే లూకా సువార్త 12:15-21 వరకు ధనవంతుడైనటువంటి ఒకరిని మనం చూస్తున్నాం. అతడు తన భూమిని పండించుకున్నప్పుడు అది బాగా పండెను అని చూస్తున్నాం. బాగా పండినందున పాత కొట్లు విప్పి కొత్త కొట్లు కట్టించి తన ఆస్తి అంతయు ధనమంతయు దానిలో సమకూర్చినట్టుగా గమనిస్తున్నాం. కాబట్టి మనం గమనించినప్పుడు అదంతా కూడా సమకూర్చిన తర్వాత కూడబెట్టుకొని ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా, తినుము, తాగుము, సంతోషించము, సుఖించము, చాలా సంవత్సరాల వరకు నీకు ఇంకా ఏదీ కొరత లేదన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఓరి మూర్ఖుడా, ఈ రాత్రి కాలమున వారు నీ ప్రాణం అడుగుతున్నారు, మరి నువ్వు సంపాదించుకునేవన్నీ ఎవనివవును అని అడుగుతున్నాడు. అంటే ఆయన సంపాదించి మిగిలిచ్చి పెట్టాడే కానీ చచ్చిపోతాననే మాట ఆయన తలంచుకోలేదు. దేవుడికి ఇవ్వవలసింది దేవుడికి ఇవ్వలేదు, పేదలకు ఇవ్వవలసింది పేదలకు ఇవ్వలేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం నిన్నటి వారమే అని యోబు గ్రంథంలో చూస్తున్నాం. మనం ఈ దినం బ్రతికుంటున్నామంటే ఈ దినం గడిచిపోయే వరకు మనకు స్థిరము తీర్మానము లేదు. కాబట్టి మనం సంతోషించదగినది అంటూ ఈ లోకంలో ఏమీ లేదు. అతను ఏమనుకున్నాడు? నేను చాలా కాలం బ్రతుకుతాను, తింటాను, తాగుతాను, సుఖిస్తాను, సంతోషిస్తాను అని చెప్పుకుంటున్నాడే కానీ మరణం వస్తుందని అతనికి తెలియలేదు. కాబట్టి అందుకనే ధనవంతుడైనటువంటి అతని గురించి కూడా లూకా సువార్త 16 ప్రభు చెప్పున్నాడు. ధనవంతుడు లాజరు, ధనవంతుడు తింటూ సుఖిస్తూ సంతోషిస్తూ ఎంతో హాయిగా జీవిస్తున్నాడు. కానీ పేదవాడైన లాజరు తన జీవితాన్ని గడుపుకోలేక ఎంతో ఇబ్బంది పడి బ్రతుకుతున్నాడు. అయితే చనిపోయిన తర్వాత మనకు తెలుసు, ధనవంతుడు నేరుగా నరకానికి వెళ్ళాడు, పేదవాడు అబ్రహాం రొమ్మను అనుకొనుటకు కొనిపోబడ్డాడు. కనుక ఈ లోకంలో మనం జీవించి ఉన్నప్పుడే మన ఆయుష్కాలం కొద్దిగానని తెలుసుకొని ఆ కొద్ది కాలంలోనే దేవుని కొరకు జీవించడం మనం నేర్చుకోవాలి. మన ఆయుష్కాలం కొద్దిగా కనుక మనం బ్రతుకుతున్నప్పుడు ప్రభు కొరకే బ్రతకాలి. కానీ లోక సంబంధమైన వాటి కొరకు మనం బ్రతికితే లోకంలో మనకు ఏ మేలు దొరకదు, ఏ మేలు మాకు మిగలదు. మనం చనిపోయిన తర్వాత లోకాన్ని తీసుకొని మనం దేవుని సన్నిధికి వెళ్ళలేం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారే అని చెప్తున్నారు. అవును, మనం ఊపిరి వంటి వారమే కనుక దేవుని కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మా ఆయుష్కాలం ఎంత కొద్దివో నీకు తెలుసు నాయన. నరులారా తిరిగి రండి మీరు పిలిచినప్పుడు మేము నీ ఎద్దకు రావాల్సిన వారమే. అయితే మేము ఈ లోకంలో జీవించినప్పుడే నిన్ను ఎరిగిన వారమై, నిన్ను కలిగిన వారమై లోకంలో జీవిస్తూ నీ సన్నిధికి చేరటానికి సిద్ధపడాలని మీరు మాకు హెచ్చరిక ఇచ్చినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొని చోటి ధన్యకరమైన జీవితాలు మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.